ధ్వని ధ్వని అధ్యయనంను అకౌస్టిక్స్ అని అంటారు. ఇది ఒక శక్తి స్వరూపం. నిర్వచనం: ఇది కంపించుకున్న కణాలలో జనించి తరంగాల రూపంలో దాదాపు అన్ని దిశలయందు ప్రయాణిస్తుంది. ఈ ధ్వని తరంగములు మన చెవిలోని కర్ణబేరిని 1/10 సెకన్లు 0.1 సెకండ్ కాలంతో పాటు తాకినట్లయితే వినికిడి జ్ఞానం కలుగుతుంది. పైథాగరస్ అనే గ్రీక్ తత్వవేత్త ధ్వని గాలిలో అణువులు ముందుకు వెనుకకు కదలడం ద్వారా ప్రయాణించి చెవిని చేరి వినికిడి జ్ఞానంను కలిగిస్తుందని వివరించాడు. ఈ విషయాన్ని గేలీలియో మరియు బేకన్లు సమర్థించారు. పిదప 16వ శతాబ్దంలో న్యూటన్ మొట్టమొదటిసారిగా గాలిలో ధ్వని ప్రసారంను పూర్తిగా వివరించాడు. కంపించుటకు వీలుగా ఉన్న కణాలను కలిగి ఉన్న పదార్థముల యందు మాత్రమే ధ్వని జనించి ఒక బిందువు నుండి మరొక బిందువునకు ప్రయాణిస్తుంది. ఉదాహరణకి ఇనుము, రాగి, అల్యూమినియం, ఉక్కు, కంచు మొదలగునవి. కంపించుటకు వీలులేని కణాలు ఉన్న పదార్థముల యందు ధ్వని జనించదు మరియు ప్రయాణించజాలదు. శుద్ధమైన ప్లాస్టిక్ పదార్థములు, రబ్బరు, వరిపట్టు, రంపపు పొట్టు, దూది, బట్టలు, థర్మోకోల్ మొదలైనవి. ఇటువంటి పదార్థములను ధ్వనిబంధక రూమ్ల నిర్మాణం యందు ఉపయోగిస్తారు. యానకం: కణములను కలిగి ఉన్న పదార్థమును యానకం అని అంటారు. ఇది ఘన, ద్రవ, వాయు స్థితులలో ఉంటుంది. ధ్వని తరంగాలు ప్రయాణించుటకు యానకం అవసరం. కావున ఎటువంటి యానకం లేని శూన్య ప్రదేశం మరియు విశ్వాంతరాళం యందు ధ్వనివేగం శూన్యంగా ఉంటుంది. శూన్యం యందు ధ్వని తరంగాలు ప్రయాణించజాలవు అని రాబర్ట్ బాయిల్ రసాయన శాస్త్రవేత్త అణు శాస్త్రవేత్త గంటజాడి ప్రయోగంను ఉపయోగించి నిరూపించాడు. చంద్రుడిపై ఎటువంటి వాతావరణం లేదు కాబట్టి చంద్రునిపైన ధ్వని తరంగాలు ప్రయాణించజాలవు కాబట్టి ఇక్కడ ధ్వనివేగం శూన్యం. అనువర్తనాలు: 1. ఇంద్రుడిపైన తుపాకీ పేల్చినప్పుడు మరియు అణుబాంబును విస్ఫోటనం చెందినప్పుడు వెలువడి ధ్వని తరంగాలు వినలేం. చంద్రుడిపైన అనునాద ప్రయోగం మరియు సంగీత కచేరీ ప్రోగ్రాంలను నిర్వహించుట వీలుకాదు. చంద్రుడిపైన వాతావరణం లేనప్పటికీ మేఘములు ఉన్నాయని ఊహించుకొని అవి పరస్పరం ఢీకొనినప్పుడు వెలువడు మెరుపును మాత్రమే చూడగలం, కానీ ఉరుమును వినుట సాధ్యం పడదు. చంద్రుడి యొక్క శాస్త్రీయమైన పేరు సెలిన్ కాబట్టి చంద్రుడి గురించి అధ్యయనం చేసే శాస్త్రమును సెలోనాలజీ అంటారు. శ్రవ్య అవధి: ఆరోగ్యవంతమైన మానవుడు 20 Hz, 20,000 Hz ఆర్ 20 kHz వరకు గల ధ్వని తరంగాలు మాత్రమే వినగలడు. ఈ అవధిని శ్రవ అవధి అని మరియు తరంగాలను శ్రవ తరంగాలని అంటారు. పరశ్రవ్యములు: శ్రవ అవధియందు 20 Hz కంటే ముందు ఉన్న శ్రవ్యేతర తరంగాలను పరశ్రవ్యములు అని అంటారు. భూకంపంలో ఏర్పడిన తలతరంగాలు అనున్నవి పరశ్రవ్యములు అవుతాయి. నేలపై ఉన్న పాము, సముద్రం లోపల ఉన్న తిమింగలములు, జిరాఫీలు, ఏనుగులు, నీటి ఎలుగు బంటి మొదలగు వినగలుగుతాయి. పరశ్రావ్యములను ఉత్పత్తి చేయుట కొరకు అత్యధిక శక్తిగల వస్తువులు అవసరం కాబట్టి ఇవి కొన్ని సందర్భాల్లో మాత్రమే జనిస్తాయి.
అవి భూమి కంపించినప్పుడు, అణుబాంబుల విస్ఫోటనం చెందినప్పుడు, భారీ వాహనముల అత్యధికమైన బరువును మోసుకొని వెళుతున్నప్పుడు దాని చక్రాలకు మరియు రోడ్డు ఉపరితలానికి మధ్య ఘర్షణ వల్ల ఈ తరంగాలు ఉత్పత్తి అవుతాయి. అత్యధిక తీవ్రత వల్ల ఉరుము ఉరిమినప్పుడు ఈ తరంగాలు ఉత్పత్తి అవుతాయి. పైన పేర్కొన్న అన్ని సందర్భాల యందు మానవుడు వినగలుగు శ్రవ్య తరంగములు కూడా ఉంటాయి. అతిధ్వనులు శ్రవ్య అవధియందు 20,000 హెచ్జెడ్ల పిదప ఉన్న శ్రవ్యేతర తరంగాలను అతిధ్వనులు అని అంటారు. వీటిని 50,000 హెచ్జెడ్ల వరకు కుక్క మరియు 1,00,000 హెచ్జెడ్ల వరకు గబ్బిలం, తాబేలు మరియు డాల్ఫిన్లు వినగలుగుతాయి. గబ్బిలాలు వాటి నోటి ద్వారా అతిధ్వనులు ఉత్పత్తి చేస్తాయి. ఈ ధ్వని అవి ప్రయాణించే మార్గంలో ఏవైనా అవరోధాలు ఉంటే వాటిని తాకి పరావర్తనం చెందుతాయి. ఈ పరావర్త ధ్వనులను గ్రహించిన గబ్బిలాలు వాటి మార్గదిశను మార్చుకుంటాయి. ఈ పద్ధతినే ఎకో లొకేషన్ అని అంటారు. ప్రయోగశాల యందు అతిధ్వనులను పీజో విద్యుత్ ఫలిత పద్ధతి మరియు మ్యాగ్నెటో స్ట్రిక్షన్ ఆసిలేటర్ ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఈ తరంగాలను కుంతునాళం అను పరికరం ఉపయోగించి కనుగొనవచ్చును. అనువర్తనాలు పాలలో మరియు నీటిలో ఉన్న బ్యాక్టీరియాను నశింపచేయుటకు అనగా పాశ్చరైజేషన్ కొరకు, సముద్రాలయందు గల జలాంతర్గమ లోతును కనుగొనుటకు ఉపయోగించే సోనార్, అని పరికరం యందు అతిధ్వనులను ఉపయోగిస్తారు. వీటి తరంగదైర్ఘ్యం తక్కువగా ఉండి దాదాపు భూమధ్యమార్గంలో ప్రయాణిస్తాయి. ఈ సోనార్ సౌండ్ నావిగేషన్ అండ్ ర్యాంగింగ్ను నిక్సన్ అను శాస్త్రవేత్త కనుగొన్నాడు. తీగలను అతికించుట కొరకు చేయు సోల్డరింగ్ విధానం యందు మరియు లోహ పలకలను అతికించు వెల్డింగ్ యందు వీటిని ఉపయోగిస్తారు. సోల్డరింగ్ పదార్థం పీబీ, లెడ్ మరియు టిన్ ఎసెన్ల మిశ్రమం వాడుతారు. పట్టు ప్రావిన్స్ కడగడానికి, చేపలను ఒక బిందువు వద్దకు ఆకర్షించుట కొరకు, దోమలను పారద్రోలుట కొరకు. వైద్య రంగంలో ఉపయోగాలు. వైద్య రంగంలో శరీర అంతర భాగాలను స్కానింగ్ చేయుట కొరకు అతిధ్వనులను ఉపయోగిస్తారు. ఈ పద్ధతి అల్ట్రాసోనోగ్రఫీ అని అంటారు. ఇది అతిధ్వనులను వాడే ఒక పదార్థం యొక్క చిత్రమును పొందే సాంకేతిక పద్ధతి. ఈ సందర్భంలో ఎక్కువ పౌనఃపున్యం గల అతిధ్వనులను ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా వైద్య రంగంలో ఉపయోగించి హృదయం, కాలేయం, మూత్రపిండాలు, క్లోమం వంటి అవయవాల పని విధానాన్ని తెలుసుకుంటాయి. అతిధ్వనులు కణజాలం యొక్క స్థితిస్థాపకత సాంద్రతను బట్టి బొచ్చుకుపోయి విద్యుత్ సంకేతాలుగా మారి చిత్రాలను అందించుటను ఈ చిత్రాలు సోనోగ్రామ్స్ అని పిలుస్తారు. గర్భస్థ శిశువు యొక్క ఫోటోను తీయుట కొరకు, విరిగిన దంతాలను సులభంగా తొలగించుట కొరకు, కీళ్ళ నొప్పులను నివారించుట కొరకు, కంటిలోని శుక్లాలను తొలగించుట కొరకు అతిధ్వనులను ఉపయోగిస్తారు. కిడ్నీ యందు ఏర్పడిన రాళ్లను పౌడర్ వలె నల్లగొట్టుటకు ఈ పద్ధతిని లిథోట్రిప్సీ అని అంటారు. సముద్రం యందు మత్స్య సంపద ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించుట కొరకు, లోహ పలహ యందు గల రంధ్రములు లేదా పగుళ్ల స్థానంను తెలుసుకొనుట కొరకు ఈ తరంగాలను ఉపయోగిస్తారు.
యంత్రాలు, లోహ వంతెనలు, సైన్సు పరికరాలు మొదలగు లోహపు వస్తువులలో ఏర్పడి సన్నని పగులు లేదా రంధ్రాలు ఉన్నట్లయితే వాటిని గుర్తించుట కొరకు లోహ వస్తువులకు మరియు గాజు వస్తువులకు రంధ్రాలు వేయుటకు, కోరిన ఆకృతులలో కట్ చేయుటకు, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను, పాత్రలు, మురికి బట్టలు వంటి వస్తువులలో సాధారణ పద్ధతులను ఉపయోగించి మురికిని తొలగించలేని ప్రాంతాలలో గల మురికిని తొలగించుటకు, ప్లాస్టిక్ పలకలు మరియు లోహ పలకలు మందంను నిర్ధారించుట కొరకు ఈ తరంగాలను వాడతారు. 0 డిగ్రీ వద్ద ద్రవ స్థితిలో ఉన్న నీటిపైకి తరంగములు పంపించుటకు ఆ నీరు మరుగుతున్న స్థితిని పొందుతుంది. ఈ పద్ధతి ధ్రువ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. ఆటోమేటెడ్ డోర్లు పనిచేయుట యందు లిఫ్ట్, కొన్ని ఆఫీసుల డోర్లు, కొన్ని వాహనముల యందు పార్కింగ్ సెన్సార్లు పనిచేయుట యందు ఈ తరంగాలను ఉపయోగిస్తారు. పైపులు మరియు కాలువల యందు ప్రవహించుచున్న ద్రవ ప్రవాహముల వేగమును లెక్కించుట యందు ఈ తరంగాలను వాడుతారు. ఈ సందర్భంలో ఉపయోగించబడు పరికరములను అల్ట్రాసోనిక్ ఫ్లో మీటర్స్ అని అంటారు. ఈకో కార్డియోగ్రామ్ పనిచేయుట యందు తరంగం అనగా శక్తిని ఒక బిందు నుండి మరొక బిందువునకు మోసుకొని పోవున్నది. ప్రతి తరంగమునకు క్రింది లక్షణములు ఉంటాయి. కంపన పరిమితి: కంపించుకున్న కణం తన మధ్య బిందువు నుండి పొందిన గరిష్ట స్థానభ్రంశంను కంపన పరిమితి అంటారు. ప్రమాణాలు: మిల్లీమీటర్, సెంటీమీటర్ మొదలైనవి. తరంగ దైర్ఘ్యం: ఒక అనుదైర్ఘ్య తరంగంలో ఏవీ రెండు ఒకే దిశలో గల వరుస సంపీడనములు లేదా రెండు వరుస విరళీకరణముల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యం అని అంటారు. ప్రమాణాలు: మిల్లీమీటర్, సెంటీమీటర్లు మొదలైనవి. చిన్న ప్రమాణం: ఆంగ్స్ట్రామ్. ఏ డిగ్రీ: A1 డిగ్రీ 0 10 స్క్వేర్ -10 m 10 8 cm. ఆవర్తన కాలం: కంపించుకున్న కణం ఒక కంపనం పూర్తి చేయుటకు పట్టు కాలంను ఆవర్తన కాలం అని అంటారు. ప్రమాణాలు: సెకన్లు, నిమిషములు, గంటలు, రోజులు, సంవత్సరాలు మొదలైనవి. పౌనఃపున్యం లేదా తరచుదనం: కంపించుకున్న ఒక సెకను కాలంలో చెయ్యి కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు. తరంగముల రకాలు: స్వభావమును బట్టి తరంగములు రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఈ తరంగాలు ప్రయాణించుటకు యానకం అవసరం కావున ఎటువంటి యానకం లేని శూన్య ప్రదేశంలో ఈ తరంగాలు ప్రయాణించజాలవు. ఉదాహరణకి ధ్వని తరంగములు. విద్యుదయస్కాంత తరంగములు యానకంతో నిమిత్తం లేకుండా ఈ తరంగాలు ప్రయాణించగలుగుతాయి. కావున యానకంలో మరియు యానకంలోని శూన్య ప్రదేశంలో కూడా ఇవి ప్రయాణిస్తాయి. కాంతి తరంగాలు, రేడియో తరంగాలు, మైక్రో తరంగాలు, ఎక్స్ కిరణాలు, లేజర్ కిరణాలు. యువి కిరణాలు, పరారుణ కిరణాలు అండ్ వై కిరణాలు మొదలైనవి. ఈ తరంగాల వేగం శూన్యంలో లేదా గాలిలో కాంతి వేగానికి సమానంగా ఉంటుంది. అనగా c తరంగాలు ప్రయాణించే విధానమును బట్టి తిరిగి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
అనుదైర్ఘ్య తరంగములు. ఈ తరంగాలు ఎల్లప్పుడూ కూడా సంపీడనములు మరియు విరళీకరణముల రూపంలో ప్రయాణిస్తాయి. అనుదైర్ఘ్య తరంగాలు ప్రయాణించినప్పుడు కంపించుకున్న వాయు కణాల సాంద్రత గరిష్టంగా ఉన్న బిందువును సంపీడనం అని, కనిష్టముగా ఉన్న ప్రాంతంను విరళీకరణ అంటారు. గాలిలో ధ్వని తరంగాలు ఎల్లప్పుడూ కూడా అనుదైర్ఘ్య తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి. తిర్యక్ తరంగాలు ఎల్లప్పుడూ కూడా శృంగములు మరియు ద్రోణుల రూపంలో ప్రయాణిస్తాయి. తిర్యక్ తరంగం ప్రయాణించినప్పుడు గరిష్టమైన శక్తిని కలిగి ఉన్న బిందువును శృంగం అనియు, కనిష్ట శక్తి కలిగి ఉన్న బిందువును ద్రోణి అని అంటారు. ఉదాహరణకి అన్ని ఘన మరియు ద్రవ పదార్థాల్లో ధ్వని అనునది తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. కాంతి పుట్టుక ప్రయాణం అనునది అన్ని పారదర్శక పదార్థంలో వజ్రం, గాజు, నీరు మరియు గాలి తిర్యక్ తరంగాల రూపం యందు ఉంటుంది. నోటు: అనుదైర్ఘ్య తరంగముల కంపించిన కణ దిశకు సమాంతరంగా మరియు తిర్యక్ తరంగాలు లంబంగా ప్రయాణిస్తాయి. పురోగామి తరంగం. ఈ తరంగం జనించిన బిందువు నుండి వెనుకకు తిరిగి రాకుండా అనంతమైన దూరం వరకు ప్రయాణిస్తాయి. పురోగామి తరంగాల యందు అన్ని బిందువుల వద్ద కంపన పరిమితి స్థిరంగా ఉంటుంది. ఒక చెరువు యందు రాయిని విసిరినప్పుడు కలిగిన అలజడి అనునది తిర్యక్ పురోగామి తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. అవరోధ తరంగాలు. ఈ తరంగముల యొక్క కంపన పరిమితి అనునది కాలంతో పాటు క్రమక్రమంగా తగ్గిపోతుంది. కావున ఇటువంటి తరంగాలు కొంత దూరం ప్రయాణించుట పిమ్మట క్షీణిస్తాయి. గాలిలో ప్రయాణించినప్పుడు ధ్వని తరంగములు కొంత దూరం ప్రయాణించుట పిమ్మట వాటి కంపన పరిమితి తగ్గిపోయి క్షీణిస్తాయి. స్థిర తరంగాలు, స్థావర తరంగాలు. సమాన కంపన పరిమితి, తరంగ దైర్ఘ్యం మరియు పౌనఃపున్యముల గల ఒకే రకమైన రెండు అనుదైర్ఘ్య తరంగాలు లేదా తిర్యక్ తరంగములు ఒకదానికి మరొకటి వ్యతిరేక దిశలో ప్రయాణించినప్పుడు అధ్యారోపణం చెందుతాయి. కావున ఏర్పడిన ఫలిత తరంగములను స్థిర తరంగాలు అని అంటారు. స్థిర తరంగములు శక్తిని ఒక బిందువు నుండి మరొక బిందువుకు మోసుకొని వెళ్ళజాలవు. ఒకవైపు మూసి మరొక వైపు తెరిచి ఉన్న గొట్టం యందు స్థిర తరంగాలు ఏర్పడతాయి. అనునాదం. సహజ పౌనఃపున్యముల గల రెండు వస్తువులలో మొదటి వస్తువును కంపింపజేసినప్పుడు దాని ప్రభావం వలన రెండవ వస్తువు గరిష్టమైన శబ్ద తీవ్రతతో కంపించుటకు అనునాదం అని అంటారు. అనునాదం జరగాలంటే రెండు వస్తువుల సహజ పౌనఃపున్యములు ఖచ్చితంగా ఒకదానికి మరియొకటి సమానంగా ఉండాలి. అనువర్తనాలు. కవ్వొత్తు చేస్తూ చిన్న బ్రిడ్జిని సమీపించుకున్న సైనికుల కవ్వొత్తును ఆపమని చెబుతారు. ఎందుకంటే అనునాదం వలన ఆ బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ బ్రిడ్జి క్రింది నుండి నీరు ప్రవహించినట్లయితే దాని పౌనఃపున్యం మార్పు చెందడం వలన అనునాదం జరగదు. కాబట్టి బ్రిడ్జి కూలిపోయే అవకాశం ఉండదు. పిల్లన గ్రోవి, బ్రిడ్జి మరియు రేడియో అనున్నది పనిచేయుట యందు ఈ ధర్మం ఇమిడి ఉంటుంది. గమనంలో ఉన్న ఒక వాహనమును నిమితమైన వేగమును అధిగమించుట పిమ్మట దాని ఇంజన్ నుండి వచ్చు శబ్ద పౌనఃపున్యం అన్నది కంపించిన
ఆ వాహనం యొక్క బాడీ పౌనఃపున్యంకు సమానమైనప్పుడు అనునాదం వలన ప్రత్యేకమైన ధ్వని వినిపిస్తుంది. దీన్ని రేటింగ్ ఆఫ్ సౌండ్ అని అంటారు. ఒక గాజు పలక యొక్క పౌనఃపున్యమునకు సమానమైన పౌనఃపున్యం గల ఒక స్వరంను ఆలపించినప్పుడు అనునాదం వలన ఆ గాజు పలక పగిలిపోతుంది. బాంబు పేలినప్పుడు ఇల్లు కూలిపోవడానికి, బీటలు వాలడానికి, గాజు కిటికీలు పగిలిపోవడం, రేడియోలో కావలసిన స్టేషన్కు ఎంచుకునేటప్పుడు ట్రాన్స్మిటర్ నుండి విడుదలైన విద్యుదయస్కాంత తరంగాల పౌనఃపున్యానికి సమానమైన సహజ పున్యాన్ని రేడియోలో ఉండేటట్లు ట్యూనింగ్ నాబ్ తిప్పాలి. నోటు శృతిదండం అనగా ఎల్లప్పుడూ కూడా ఒక స్థిరమైన పౌనఃపున్యంతో కంపించు పరికరం. దీన్ని ఇన్వర్ట్ స్టీల్ లోహ మిశ్రమంతో తయారు చేస్తారు. ఎందుకనగా ఈ పదార్థంను వేడి చేసిన లేదా చల్లబరిచిన దాని యందు సంకోచన మరియు వ్యాకోచనలు ఉండవు. దీనిని జాన్ షోర్ అను శాస్త్రవేత్త కనుగొనినాడు. ప్రతిధ్వని లేదా ప్రతినాదం. పరవర్తన ధ్వని తరంగాలు ప్రయాణించున్న మార్గంలో ఎదురుగా ఉన్న అడ్డు తలలను తాకి పరివర్తనం చెంది మన చెవికి చేరినప్పుడు వినిపించు దానిని ప్రతిధ్వని అంటారు. ప్రతిధ్వనిని వినాలంటే 2 షరతులు పాటించాలి. మొదటి 1 ధ్వని జానక స్థాపమునకు మరియు పరవర్తన తలమునకు మధ్య గల కనీస దూరం 16.5 మీటర్గా ఉండాలి. మొదటిసారి వినిపించు ధ్వనికి మరియు పరివర్తనం చెంది వచ్చిన ధ్వనికి మధ్య గల కనీస కాల వ్యవధి 1/10 సెకనుగా ఉండాలి. ప్రతి ధ్వనికి గల సమీకరణం V = 2D/T. D = ధ్వని తరంగములు ప్రయాణించుతున్న దూరం, T పఠన కాలం, V ధ్వని వేగం. అనువర్తనాలు. సముద్రం లోపల గల జలాంతర్గామి ఉనికి మరియు లోతును కనుగొనుటకు ఉపయోగించబడు సోనార్ అను పరికరం పనిచేయుటకు ధ్వని పరివర్తనం అను ధర్మం ఇమిడి ఉంటుంది. సముద్రాల లోతును పాతోమీటర్ను ఉపయోగించి లెక్కిస్తారు. లోతైన బావులు, గనులు మరియు లోయల లోతును కనుగొనుటకు ఈ ధర్మంను ఉపయోగిస్తారు. 2 ఎత్తైన భవనములు లేదా పర్వతముల మధ్య దూరంను ఖచ్చితంగా కొలుచుటకు ఈ ధర్మంను ఉపయోగించవచ్చు. డాక్టర్లు ఉపయోగించు స్టెథోస్కోప్ అనున్నది ధ్వని బహుళ పరివర్తనం అనే ధర్మం ఆధారంగా పనిచేస్తుంది. లెన్నిక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. గోల్కొండ కోట ప్రధాన ద్వారం వద్ద శబ్దం చేసినప్పుడు అది బహుళ పరివర్తనం చెంది కోట పైన 7 సార్లు వినిపిస్తుంది. వర్షాకాలంలో పిడుగులు వచ్చే సందర్భంలో ప్రతిధ్వనిస్తూ వినిపించే ఉరుము అనున్నది మేఘాలు మరియు భూమి వంటి తలలపై ధ్వని యొక్క వరుస పరివర్తనల ఫలితం వలన వినిపిస్తుంది. మెగాఫోన్ వంటి పరికరాలను శంఖాకారపు మందు భాగాలు ఉండటానికి గల కారణం శంఖాకారపు గొట్టం ద్వారా ప్రయోగించే ధ్వని అనేక పర్యాలు పరివర్తనం చెందడం ద్వారా ఉత్పత్తి అయిన ధ్వని తరంగాలు ఎదుటివారికి నేరుగా ప్రసారమవుతాయి. చెవుడుతో బాధపడుతున్న వ్యక్తులు ఉపయోగించు శ్రవణ యంత్రములు, హియరింగ్ ఎయిడ్, పెద్ద
ఆడిటోరియంల యందు ఏర్పాటు చేయబడిన పుటాకారంలో గల సౌండ్ బోర్డు అనునది ధ్వనిని ప్రేక్షకుల వైపు పరావర్తనం చెందిస్తాయి. సహజ ధ్వని ఒక పరావర్తన తలంను తాకినప్పుడు ఆ పరావర్తన తలం కొంత శక్తిని సంగ్రహించుకుంటుంది. దాంతో ప్రతిధ్వని పరివర్తనం ధ్వని అనునది నిజ ధ్వని కంటే బలహీనంగా ఉంటుంది. సాధారణంగా ప్రతి నాదం కనిష్టంగా ఉండేందుకు సినిమా హాల్లో కుర్చీలను, మెత్తని పదార్థాలు నేలపై, తివాచీలు గోడపై రంపపు పొడితో తయారైన బట్టలు ఏర్పాటు చేస్తారు. గాలిలో ధ్వనివేగం అనేక వాయువుల మిశ్రమ పదార్థమును గాలి అని అంటారు. ఈ గాలికి గల భౌతిక రాశులలో ముఖ్యమైనది ఉష్ణోగ్రత, పీడనం, సాంద్రత, తేమ మొదలైనవి. ఈ భౌతిక రాశులు మారినప్పుడు ధ్వనివేగం కూడా మారుతుంది. ఉష్ణోగ్రత ప్రభావం గాలి ధ్వనివేగం అనున్నది దాని పరమ ఉష్ణోగ్రత వర్గమూలమునకు అనుపాతంలో ఉంటుంది. అందువలన గాలి యొక్క ఉష్ణోగ్రత పెరిగినట్లయితే దాని యందు ధ్వనివేగం పెరుగుతుంది. ఎందుకంటే ఉష్ణోగ్రత పెంచినప్పుడు గాలి కణాల యొక్క కంపన పరిమితి పెరగడం వలన ధ్వనివేగం కూడా పెరుగుతుంది. గాలి ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున పెంచినప్పుడు దానిలో ధ్వనివేగం 0.61 మీటర్ సెకండ్గా పెరుగుతుంది. కాబట్టి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న వేసవికాలం యందు గాలిలో ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది. పీడన ప్రభావం ప్రమాణ వైశాల్యంపై కలుగజేయబడు బలమును పీడనం అంటారు. పీడనం P బలం, వైశాల్యం Fa. మొట్టమొదటిసారిగా గాలిలో ధ్వనివేగంను కనుగొనుటకు కావలసిన సమీకరణంను 16వ శతాబ్దంలో న్యూటన్ ప్రతిపాదించాడు. న్యూటన్ ప్రతిపాదించిన సమీకరణం P గాలి పీడనం, D గాలి సాంద్రత. పై సమీకరణంను లాప్లేస్ అను శాస్త్రవేత్త సవరించాడు. ఈ సమీకరణం y ఒక వాయువు ఒక 2 విశిష్టముల మధ్య గల నిష్పత్తి అని అంటారు. y విలువ అనున్నది వేరువేరు వాయువులతో వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ధ్వనివేగం కూడా వేరువేరుగా ఉంటుంది. గాలిలో ధ్వనివేగంను అనునాదం అను ధర్మంను ఉపయోగించి కనుగొనిన శాస్త్రవేత్త D.C. మిల్లర్, అమెరికా చెందిన వ్యక్తి. గాలిలో ధ్వనివేగం అనున్నది దాని పీడనం పైన ఆధారపడి ఉండదు. అనగా పీడనంను పెంచిన లేదా తగ్గించిన ధ్వనివేగం యందు ఎటువంటి మార్పు ఉండదు. వాతావరణ పీడనం ఎక్కువగా ఉన్న సముద్ర తీరాల వద్ద, సాధారణంగా ఉన్న సమతల ప్రదేశముల వద్ద మరియు అతి తక్కువగా ఉన్న పర్వతములపైన గల గాలి యందు ప్రయాణించుకున్న ధ్వనివేగంలో ఎటువంటి మార్పు ఉండదు. సాంద్రత ప్రభావం న్యూటన్ లాప్లాస్ సమీకరణం ప్రకారం గాలిలో ధ్వనివేగం అనునది దాని సాంద్రత వర్గమూలమునకు విలోమానుపాతంలో ఉంటుంది.
కాబట్టి సాంద్రత తగ్గినట్లయితే గాలిలో ధ్వనివేగం పెరుగును. మనకు లభించుచున్న వేరువేరు వాయువుల యొక్క సాంద్రతలు వేరువేరుగా ఉండటం వలన వీటి యందు ధ్వనివేగం కూడా భిన్నంగా ఉంటుంది. మనకు లభించు వాయువులలో అన్నిటికంటే తేలికైన హైడ్రోజన్ వాయువు సాంద్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి దీని యందు ధ్వనివేగం సుమారు 1230 మీటర్ సెకనుగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న గాలి అనున్నది అనేక వాయువుల మిశ్ర పదార్థం. అందువల్ల గాలి సాంద్రత ఎక్కువగా ఉండటం వలన దీని యందు ధ్వనివేగం కేవలం 300 మిల్లీ సెకనుగా మాత్రమే ఉంటుంది. తేమ ఆర్ద్రత ప్రభావం. గాలి యందు గల నీటి ఆవిరి శాతంను తేమ అని అంటారు. ఏ తేమ శాతం పెరిగినట్లయితే గాలి సాంద్రత తగ్గి దాని యందు ధ్వనివేగం పెరుగుతుంది. కాబట్టి తేమ శాతం అధికంగా ఉన్న వర్షాకాలంలో ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది. నోట్: సమాన ఉష్ణోగ్రతల వద్ద ఒక పొడి రోజు వేసవి కాలంలో ఒక రోజు మరియు ఒక తడి వర్షాకాలంలో ఒక రోజులలో 2 రోజుల యందు గాలి సాంద్రతలను పోల్చినప్పుడు ఈ విధంగా ఉంటాయి. వేసవి కాలం, వర్షాకాలం. పైన పేర్కొన్న విధంగా గాలి సాంద్రత ఎక్కువగా ఉన్న పొడి రోజు యందు ధ్వనివేగం తక్కువగా ఉంటుంది. కానీ సాంద్రత ధ్వనివేగం వర్షాకాలంలో ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది. అన్ని పదార్థముల కంటే వజ్రం యందు ధ్వనివేగం గరిష్టంగా ఉంటుంది. ద్రవములలో పాదరసం యందు ధ్వనివేగం సుమారు 1550 మిల్లీ సెకన్స్గా ఉంటుంది. ఘనపదార్థంలోని ధ్వనివేగం. ఘనపదార్థముల యందు ధ్వనివేగం గల సమీకరణం Y=యంగ్ గుణకం. ఇది ఘనపదార్థముల యొక్క స్థితి స్థాపకత అను ధర్మంను సంబంధించినది. వేర్వేరు ఘనపదార్థముల యొక్క యంగ్ గుణక విలువలు మరియు సాంద్రతలు వేర్వేరుగా ఉండటం వలన ధ్వనివేగం కూడా వేర్వేరుగా ఉంటుంది. D= ఘనపదార్థముల సాంద్రత. F= ప్రయోగించబడిన బలం. A= అడ్డుకొత వైశాల్యం. ఉదాహరణకి 1. ఘనపదార్థాలన్నిటిలో గరిష్ట ధ్వనివేగం కలది వజ్రం 12,000 మిల్లీ మీటర్ సెకండ్. గాజు యందు ధ్వనివేగం 5,500 మీటర్ సెకండ్ సగటు విలువ. ఉక్కు యందు ధ్వనివేగం 5,941 మీటర్ సెకండ్. ఘన ద్రవ పదార్థముల యందు ధ్వనివేగం. ద్రవ పదార్థంలో ధ్వనివేగం K= స్థూల గుణకం లేదా ఆయత గుణకం. ఈ గుణకం అనున్నది ద్రవ పదార్థముల స్థితి స్థాపకతకు సంబంధించినది. D= ద్రవ సాంద్రత. నీటి యందు ధ్వనివేగం 1435 మీటర్ సెకండ్. ఉప్పు నీటి లేదా సముద్రపు నీరు 1485 మీటర్ సెకండ్. 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మానవ రక్తం యందు ధ్వనివేగం 1570 మిల్లీ సెకండ్. ఘన, ద్రవ మరియు వాయు పదార్థముల సాంద్రతలను సమానంగా ఉంచి వాటి
స్థితిస్థాపక గుణకములను పోల్చినప్పుడు ధ్వనివేగం అనునది ఘన పదార్థముల యందు గరిష్టంగా, ద్రవ పదార్థాల యందు సాధారణంగా మరియు వాయువుల యందు కనిష్టంగా ఉంటుంది. వేగంలు రకములు. ధ్వనివేగంను ఆధారంగా చేసుకొని నిత్య జీవితంలో వస్తువుల వేగములను 5 రకాలుగా వర్గీకరించవచ్చు. సబ్సోనిక్ వేగం. ఒక వస్తువు వేగం అనునది ధ్వనివేగం కంటే తక్కువగా ఉన్నట్లయితే దానిని సబ్సోనిక్ వేగం అంటారు. కారు, బస్సు, బైకు మొదలైనవి. కాబట్టి ఈ వేగం విషయంలో మాక్ సంఖ్య 1 కంటే తక్కువగా ఉంటుంది. మాచ్ సంఖ్య వస్తువు వేగం గాలిలో ధ్వనివేగం. సోనిక్ వేగం. ఒక వస్తువు వేగం అనున్నది ధ్వనివేగమునకు సమానంగా ఉన్నట్లయితే దానిని సోనిక్ వేగం అంటారు. ఈ సందర్భంలో మాచ్ సంఖ్య ఖచ్చితంగా 1కి సమానం. సూపర్ సోనిక్ వేగం. ఒక వస్తువు వేగం అనున్నది ధ్వనివేగమునకు 1 నుండి 5 రెట్లుగా ఉన్నట్లయితే దానిని సూపర్ సోనిక్ వేగం అంటారు. జెట్ విమానాలు, క్షిపణులు మొదలైనవి సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి. ఈ సందర్భంలో మాక్ సంఖ్య 1 నుండి 5 వరకు ఉంటుంది. సూపర్ సోనిక్ వేగంను కొలవడానికి మాచ్ సంఖ్య అను పదంను ఉపయోగిస్తారు. ఒక జెట్ విమానం సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించినప్పుడు షాక్ వేవ్స్ అను అత్యంత శక్తివంతమైన తరంగాలను విడుదల చేస్తాయి. ఈ సందర్భంలో వినిపించు ధ్వనిని సోనిక్ బూమ్ అని అంటారు. ఈ సోనిక్ బూమ్ వలన విడుదలయ్యే షాక్ తరంగాల వలన జీవులు, అద్దాలకు మరియు భవనాలకు నష్టం వాటిల్లుతుంది. జలాంతర్గాముల యుద్ధనౌకలు సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించినప్పుడు బావ్ వేవ్స్ అను తరంగాలు ఉత్పత్తి చేస్తాయి. సూపర్ సోనిక్ వేగం. ఒక వస్తువు వేగం అనున్నది ధ్వనివేగమునకు 5 నుండి 10 రెట్లుగా ఉన్నట్లయితే దానిని హైపర్ సోనిక్ వేగం అని అంటారు. దీని మాచ్ విలువ 5 నుండి 10 వరకు ఉంటుంది. మన దేశం రూపొందించుకున్న బ్రహ్మోస్ 2 క్షిపణి వేగ ధ్వనివేగమునకు 6 నుండి 7 రెట్లుగా ఉంటుంది. హైపర్సోనిక్. ఒక వస్తువు వేగం అనున్నది ధ్వనివేగమునకు 10 రెట్ల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దానిని హైపర్సోనిక్ వేగం అంటారు. మాచ్ సంఖ్య 10 కంటే ఎక్కువగా ఉంటుంది. 2011 జూలై నెల వరకు అమెరికా ఉపయోగించిన స్పేస్ షటిల్స్ అనున్నది ఇటువంటి వేగంతో ప్రయాణించబడింది. ధ్వని తరంగ లక్షణాలు. ధ్వని తీవ్రత. ధ్వని తీవ్రత అనున్నది కంపన పరిమితి వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అందువలన కంపన పరిమితి పెరిగినట్లయితే ధ్వని తీవ్రత కూడా పెరుగుతుంది. ప్రమాణాలు. డెసిబెల్స్. ఈ ప్రమాణంను అలెగ్జాండర్ గ్రహాం బెల్ పేరును తీసుకున్నారు. ఒక వస్తువు నుండి వెలువడు ధ్వని తీవ్రతను కొలవడానికి సౌండ్ మీటర్ లేదా నాయిస్ మీటర్లను ఉపయోగిస్తారు. ధ్వని తీవ్రత అనున్నది పౌనఃపున్యంపై ఆధారపడదు. కాబట్టి పౌనఃపున్యంకు పెంచిన లేదా తగ్గించిన ధ్వని తీవ్రత యందు మార్పు ఉండదు. ధ్వని తీవ్రత అనున్నది దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి ధ్వనిజానకం నుండి దూరంగా వెళుచున్నప్పుడు ధ్వని తీవ్రత క్రమక్రమంగా తగ్గును. స్థాయితత్వం. ఇది ధ్వని పౌనఃపున్యం పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ లక్షణంను హెర్ట్జ్ అనే ప్రమాణంతో కొలుస్తారు. ఒక వస్తువు నుండి వెలువడు ధ్వని స్థాయిత్వమును కొలవడానికి టోనోమీటర్ అను పరికరం ఉపయోగిస్తారు.
ధ్వని స్థాయిత్వం అనున్నది కంపన పరిమితి పైన ఆధారపడి ఉండదు. కాబట్టి కంపన పరిమితి పెరిగినా తగ్గినా ధ్వని స్థాయిత్వం నందు మార్పు ఉండదు. నాద గుణం. ఒకేసారి అనేక ధ్వనులు మన చెవిని చేరినప్పటికీ వేరువేరు ధ్వనులను మన చెవి వేరువేరుగా గుర్తిస్తుంది. దీనికి నాద గుణం అని అంటారు. ట్రాఫిక్ను చూడకుండా దాని నుండి వచ్చుచున్న శబ్దాలను వింటూ వాహనంలో గుర్తించవచ్చును. ఇది కేవలం ధ్వనిని వినుచున్న శ్రోత యొక్క శృతి గ్రహీత పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. అనువర్తనాలు. మగవారి కంఠస్వరం సింహం గర్జించినప్పుడు మరియు ఏనుగు గంకీరించినప్పుడు వెలువడు ధ్వనులు యందు కంపన పరిమితికి ఎక్కువగా మరియు పౌనఃపున్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్వరములు ఎక్కువ తీవ్రతతో కలిగి గంభీరంగా ఉంటాయి. చిన్నపిల్లలు, స్త్రీలు, తేనెటీగల స్వరములు మరియు దోమ స్వరముల యందు కంపన పరిమితి తక్కువగా మరియు పౌనఃపున్యం ఎక్కువగా ఉంటుంది. ఈ పౌనఃపున్యం తన అవధిని దాటినట్లయితే ఈ స్వరాలు కీచుగా ఉంటాయి. సంగీత ధ్వని లక్షణాలు. సంగీతం యందు స్వరం దానిని అనుస్వరం మరియు అపస్వరం అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అనుస్వరం. వినడానికి ఇంపుగా ఉన్న స్వరములను అనుస్వరం అని అంటారు. అపస్వరం. వినడానికి ఇంపుగా లేని స్వరాలను అపస్వరం అని అంటారు. సంగీతంలో అనుస్వరములను తిరిగి రెండు రకాలుగా వర్గీకరిస్తారు. మాధుర్యం. సంగీత వాయిద్య పరికరాలను ఒకదాని పిమ్మట మరొక దాని వాయించినప్పుడు ఆ స్వరాలు వినడానికి ఇంపుగా ఉన్నట్లయితే వాటిని మాధుర్యం అని అంటారు. భారతీయ జానపద సంగీతం. శ్రావ్యం. సంగీత వాయిద్య పరికరాలను కలిపి ఒకేసారి వాయించినప్పుడు ఆ స్వరాలు వినడానికి ఇంపుగా ఉన్నట్లయితే వాటిని శ్రావ్యములు అంటారు. పాశ్చాత్య సంగీతం. ఉదాహరణకి నోటు. భారతీయ సంగీతంలో గల సప్త స్వరాల యందు గల మొదటి స పౌనఃపున్యం 256 హెచ్జెడ్లు గాక రెండవసారి వచ్చు స యొక్క పౌనఃపున్యం 512 హెచ్జెడ్. 2x256 హెచ్జెడ్గా ఉంటుంది. కాబట్టి దానిని డియోటోనిక్ అని అంటారు. సప్త స్వరాల పౌనఃపున్యం పట్టిక. ధ్వని ముద్రణ మరియు పునరుత్పత్తి. మొట్టమొదటిసారిగా స్టీలు పలకలపైన ధ్వనిని రికార్డ్ చేసిన పునరుత్పత్తి చేసిన శాస్త్రవేత్త వల్దిమైన్ పౌల్సన్. కానీ ఈ పద్ధతి యందు పునరుత్పత్తి చేయబడిన ధ్వని తీవ్రత మరియు స్పష్టత చాలా తక్కువ ఉండటం వలన ఈ పద్ధతిని అనున్నది ప్రచారం పొందలేదు. గ్రామ్ఫోన్ ప్లేట్ల పైన ధ్వనిని రికార్డ్ చేసి పునరుత్పత్తి చేసిన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. ఈ పద్ధతి యందు పునరుత్పత్తి చేయబడిన ధ్వని తీవ్రత మరియు స్పష్టతలు ఎక్కువగా ఉంటాయి. టేప్ రికార్డర్ను వల్దెమార్ పౌల్సన్ కనుగొన్నాడు. దీని యందు గల ప్లాస్టిక్ టేప్ పైన ఫెర్రిక్ ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్ అను అయస్కాంత పదార్థంతో పూత పూస్తారు. ఈ ప్లాస్టిక్ టేప్ పైన ధ్వని శక్తిని అయస్కాంత శక్తి రూపంలో నిల్వ చేస్తారు. ఆధునిక కాలంలో సిడి, కాంపాక్ట్ డిస్క్ మరియు డివిడి డిజిటల్ వెర్సటైల్ డిస్కుల యందు ధ్వని రికార్డ్ చేసిన పునరుత్పత్తి చేయుచున్నారు.
ఈ పద్ధతి యందు తక్కువ శక్తి గల లేజర్ కిరణాలను ఉపయోగిస్తారు. ధ్వని రికార్డు చేయుటకు ఆడియోగ్రఫీ అని, కాంతిని రికార్డు చేయుటకు వీడియోగ్రఫీ అని అంటారు. సినిమా యందు ఉపయోగించబడు రీళ్లకు ఇరువైపులా ధ్వనిని రికార్డు చేసి పునరుత్పత్తి చేయుట కొరకు కాంతి, విద్యుత్ ఫలితం అను సూత్రం ఉపయోగిస్తారు. ధ్వని కాలుష్యం ధ్వని వెలువడు సందర్భం ధ్వని తీవ్రత డీబీలలో. చెట్ల కొమ్మలు, పచ్చిక బయలు, కిటికీ తెరలు మరియు నీటి యందు గల అలలు 0 ఈ ధ్వనులకు వినుట వీలుకాదు. శ్వాసించుచున్నప్పుడు 10 dBలలో, గుసగుసలాడుచున్నప్పుడు 20-30 dBలలో, మామూలుగా సంభాషించుచున్నప్పుడు 40-60 dBలలో, గోడ గడియారంలోని లోలకం డోలనం చేసినప్పుడు 30 dBలలో, టెలిఫోన్ మోగుచున్నప్పుడు 60 dB, వాక్యూమ్ క్లీనర్ నుండి 70 dB, ట్రాఫిక్ నుండి 80-90 dB, గడ్డిని కత్తిరించే యంత్రం 90 dB, కుక్క మొరిగినప్పుడు 100 dB, కారు హారన్ నుండి 110 dB, విమానాలు, రాకెట్లు 100-200 dB, రాక్ మ్యూజిక్ 120 dB, సైలెన్సర్ బైక్ నుండి 110-120 dB, ఉరుము ఉరిగినప్పుడు 150 dB, GSL రాకెట్ 250 dB. ధ్వని తీవ్రత అనున్నది 85 dB దాటినట్లయితే దాని వలన మానవుని ఆరోగ్యం ప్రభావితమవుతుంది. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజు 8 గంటల పాటు 85 dB మించి ధ్వనులు వింటే మానవుడి ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి ఈ అవధిని దాటిన ధ్వనులను ధ్వని కాలుష్యం లేదా శబ్ద కాలుష్యం అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1972 నుంచి ధ్వని కాలుష్యంను ఒక రకమైన కాలుష్యంగా ప్రకటించింది. దుష్పరిణామాలు. ధ్వని కాలుష్యం వలన మెదడు చురుకుదనం కోల్పోయి ఆలోచన శక్తి, సృజనాత్మకత మరియు ఏకాగ్రతలు తగ్గుతాయి. కొంతమందిలో గుండె మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కలుగుతాయి. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులకు ఎక్కువ హాని జరుగుతుంది. 120 dB దాటిన ధ్వనుల వలన కర్ణబేరి దెబ్బతిని శాశ్వత చెవుడు రావచ్చును. నిరంతరంగా ధ్వని కాలుష్యంకు గురైన వ్యక్తి నిశ్శబ్ద ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చెవి యందు ఏదో ఒక శబ్దం వినపడుచున్నట్లుగా అనిపించు మానక స్థితిని టినిటస్ అని అంటారు. సముద్రంలో మిల్టర్ సోనార్ వల్ల 200 dB తిమింగలాలు మృత్యువాత చెందుతున్నాయి. నివారణ. పరిశ్రమలను, విమానాశ్రయాలను, రైల్వే స్టేషన్లను, రాకెట్ ప్రయోగశాలను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలి. లౌడ్ స్పీకర్ల వినియోగం మరియు బాణసంచా కాల్చడంపై చట్టపరమైన ఆంక్షలు విధించాలి, అమలు చేయాలి కూడా. ధ్వనిని ఎక్కువగా శోషించుకునే పదార్థాలు ఉపయోగించాలి. తెరిచి ఉన్న కిటికీని అత్యుత్తమమైన ధ్వని శోషణకారిగా పరిగణిస్తారు. కార్పెట్, బట్టలు, దూది, థర్మోకోల్, ఫర్నిచర్ మొదలైనవి కూడా ధ్వనిని ఎక్కువగా శోషించుకుంటాయి. భారత ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను శబ్ద మండలాలుగా ప్రకటించింది. వాటిలో ముఖ్యమైనవి విద్యాలయాలు, వైద్యాలయాలు, గ్రంథాలయాలు.
ప్రార్థనా మందిరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, మానవ నివాస ప్రాంతాలు. ఈ ప్రదేశంలో వద్ద పగలు 40-50 dB, రాత్రి 30-40 dB ఉండాలి. ఈ పరిధిని అతిక్రమించిన వ్యక్తులు కానీ సంస్థలు కానీ శిక్షార్హులు. డాప్లర్ ఫలితం. దీన్ని కనుగొన్నది క్రిస్టియన్ డాప్లర్. ధ్వని జనకం మరియు ధ్వని పరిశీలకుడు సాపేక్షముగా కదులుచున్నప్పుడు ధ్వని పరిశీలకుడు విను దృశ్య పౌనఃపున్యంను డాప్లర్ ఫలితం అని అంటారు. డాప్లర్ ఫలితం ధ్వని కాంతితో పాటు అన్ని రకమైన తరంగాల విషయంలో అనువర్తించవచ్చును. ధ్వని విషయంలో ఒక పరిశీలకుడు విను దృశ్య పౌనఃపున్యమును గల సమీకరణము. అనువర్తనాలు. సముద్ర అంతర్భాగంలో ఉన్న జలాంతర్గామి యొక్క ఉనికిని, లోతును, కదిలే దిశను మరియు వేగంను కనుగొనడానికి ఉపయోగించబడు సోనార్ అను పరికరం డాప్లర్ ఫలితం ఆధారంగా పనిచేస్తుంది. జలాంతర్గాములను కనుగొన్నది బుస్నెల్, అమెరికాకి చెందిన వ్యక్తి. మొదటి సబ్మెరైన్. ఇది మిలిటరీ కోసం తయారు చేయబడింది. దాని పేరు టర్టిల్. మొదటి మానవ సహిత సబ్మెరైన్ నాటిలస్. దీన్ని తయారు చేసినది రాబర్ట్ ఫుల్టన్, అమెరికా. గగనతలంలో ఎగురుచున్న విమానాలు, రాకెట్లు, క్షిపణులు మొదలైనవి వాటి యొక్క ఉనికిని, వేగం, కదిలే దిశను తెలుసుకోవడానికి ఉపయోగించబడు రాదార్ను అను పరికరం కూడా ఫలితంపై ఆధారపడి పనిచేస్తుంది. రాదార్ రేడియో డిటెక్షన్ అండ్ ర్యాంగింగ్. దీన్ని వాట్సన్ వార్డ్ అను శాస్త్రవేత్త కనుగొన్నాడు. దీని యందు రేడియో తరంగాలను ఉపయోగిస్తారు. ఈ తరంగములు ఎగురుచున్న వస్తువును తాకి తిరిగి రాదార్ను చేరును. మానవుడి శరీరం యందు రక్త సరఫరాలో యున్న లోపమును తెలుసుకున్న కొరకు. గర్భస్థ శిశువు యొక్క హృదయ స్పందనను వినుటకు. కూడలి వద్ద వాహనముల వేగములను, బేస్ బాల్ వేగం, టెన్నిస్ సర్వీస్ వేగం, రన్నర్స్ వేగం లెక్కించుటకు ఉపయోగించబడు స్పీడ్ గన్ లేదా రాడార్ గన్ అను కెమెరా డాప్లర్ ఫలితం ఆధారంగా పనిచేస్తుంది. ఈ పరికరం యందు తక్కువ శక్తి గల లేజర్ కిరణాలను ఉపయోగిస్తారు. రాడార్ గన్ ను కనుగొన్నది మొదటగా జాన్ బార్కర్, బెన్ మిడ్లాక్. సముద్రాల యందు ఏర్పడు తుఫానులను ఉనికిని ముందుగా తెలుసుకొనుట కొరకు తీర ప్రాంతముల యందు డాప్లర్ సైక్లోన్ డిటెక్టింగ్ రాడార్స్ అను వాటిని అమర్చుతారు. వీటి సహాయంతో 400 కిలోమీటర్ల పరిధి యందు ఏర్పడు తుఫాను ఉనికిని గుర్తించవచ్చు. సూర్యుడి ఆత్మభ్రమణ దిశను తెలుసుకొనుట కొరకు శనిగ్రహం చుట్టూ ఉన్న రంగుల వలయాలు అధ్యయనం చేయుట కొరకు విశ్వాంశరాళంలో ఉన్న ఉభయ నక్షత్రములను గూర్చి అధ్యయనం చేయుట కొరకు భూమి చుట్టూ పరిభ్రమించుచున్న కృత్రిమ ఉపగ్రహాల కక్షను మరియు ఎత్తును తెలుసుకొనుట కొరకు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంను అబ్బే జార్జియస్ లైమిట్రీ అను శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. దీనిని డాప్లర్ ఫలితం ఆధారంగా హుబ్బుల్ అను శాస్త్రవేత్త, అమెరికా నిరూపించాడు. ఈ నిరూపణను ఎరుపు విస్థాపనం అని కూడా అంటారు. నక్షత్రాలు, భూమికి మధ్య గల సాపేక్ష దూరాన్ని లెక్కించడానికి ఈ ఫలితం ఉపయోగిస్తారు.
నోట్: ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పైన వృత్తాకార మార్గంలో తిరుగుచూ హారన్ ఉపయోగించినప్పుడు వృత్త కేంద్రం వద్ద గల పరిశీలకుడు విను ధ్వని పౌనఃపున్యం యందు ఎటువంటి మార్పు ఉండదు. 20 m/s వేగంతో కదులుచున్న ఒక కారు 1200 hz ల పౌనఃపున్యం గల హారన్ మోగించినప్పుడు ఆ కారు డ్రైవర్ విను పౌనఃపున్యం యందు ఎటువంటి మార్పు ఉండదు. చంద్రుడిపైన వాతావరణం లేకపోవడం వలన ధ్వని ప్రయాణించదు కాబట్టి ధ్వని దృష్ట్యా డాప్లర్ ఫలితమును అనువర్తింపచేయుట వీలు కాదు. కానీ ఇతర తరంగముల దృష్ట్యా డాప్లర్ ఫలితాన్ని అనువర్తింపచేయవచ్చును. డాప్లర్ ఫలితం యందు ధ్వని పరిశీలకుడు విను దృశ్య పౌనఃపున్యం అనునది ఈ క్రింది వాటి వేగముల కదులు దృశ్యాలపై ఆధారపడి ఉంటుంది. ధ్వని యానకం: పరిశీలకుడు యానకం గాలి ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రమును అకౌస్టిక్స్ మరియు ద్రవ పదార్థముల యందు ధ్వనిని గురించి అధ్యయనం చేయుటకు హైడ్రో అకౌస్టిక్స్ అని అంటారు. రేడియోను మార్కోని అను శాస్త్రవేత్త కనుగొనినాడు. దీని యందు రేడియో తరంగములు ఉపయోగిస్తారు. మైక్రోఫోను యందు ధ్వని తరంగములు అనునవి విద్యుత్ తరంగములు మారుతాయి. టెలిఫోనును అలెగ్జాండర్ గ్రహాం బెల్ అను శాస్త్రవేత్త కనుగొనినాడు కాబట్టి ఇతనిని ఫాదర్ ఆఫ్ టెలిఫోన్స్ అని పిలుస్తారు. మొబైల్ ఫోనును మార్టిన్ కూపర్ అనే శాస్త్రవేత్త 1973 ఏప్రిల్ 3 నాడు కనుగొనినాడు. జలాంతర్గామియందు ఉపయోగించబడు హైడ్రోఫోనును సర్ ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ కనుగొనినాడు. పశువులు మరియు పక్షులు అనునవి తమకు ఎదురైన అపాయములు ఇతర వాటి తెలియచేయుట కొరకు తమ స్వర పౌనఃపున్యమును మార్చుతాయి. సముద్రాల లోతును కొలుచుట కొరకు ఉపయోగించబడు పాథోమీటర్ ను హెర్బర్ట్ గ్రౌవ్ డార్సే అను శాస్త్రవేత్త కనుగొనినాడు. ఈ లోతును పాథములను అను ప్రమాణాలలో కొలుస్తారు. ఒక పాథం 1.80 మీటర్లు లేదా 6 అడుగులు లేదా 1000 నాటికల్ మైళ్ళు. ప్రాక్టీస్ బిట్స్: క్రింది వానిలో ఏ యానకంలో ధ్వని వేగం అధికంగా ఉండును? పాదరసం. క్రింది ఏది పరశ్రవ్య ధ్వని? 18 Hz. సైనికుడు కవ్వత్తు చేయుచున్నప్పుడు చిన్న బ్రిడ్జ్ రాగానే ఆపుతాడు. దీనికి ప్రధాన కారణం అనునాదం. క్రింది వాటిలో అతి ధ్వనుల ఉపయోగం కానిది? ఉపయోగం: పాత్రలోని పగుళ్లను గుర్తించడం, సోనోగ్రఫీలో వాడటం, దృఢమైన లోహాలను రంధ్రాలు చేయడం. ధ్వని స్పష్టంగా వినాలంటే పరావర్తన తలం నుండి పరిశీలకుని మధ్య ఉండవలసిన కనీస దూరం 17 మీటర్లు. ఆడవారి గొంతు మగవారి కన్నా కీచుగా ఉండటానికి కారణం ఎక్కువ పౌనఃపున్యం. గబ్బిలాలు చీకటిలో దేనికీ తగలకుండా సులభంగా ఎగరటానికి కారణం ఇవి వినగలుగు ధ్వనులు అతి ధ్వనులు. ధ్వని స్థాయిత్వం ఈ క్రింది వాటిలో దేనిపై ఆధారపడును? ధ్వని పౌనఃపున్యం. సాధారణంగా ఆడవారి యొక్క కంఠస్వరం యొక్క స్థాయిత్వం మగవారి కన్నా ఎక్కువ ఉంటుంది. మునిగిపోయిన వస్తువులను కనుగొనడానికి తోడ్పడే పరికరం సోనార్. సినిమా హాళ్ల గోడలు పైకప్పు రంప పొట్టుతో కప్పడానికి కారణం అధిక పౌనఃపున్యం గల ధ్వనిని శోషించడం. ధ్వని తరంగాలు ఘనపదార్థం
ద్రవ పదార్థం, వాయు పదార్థం. సోనార్ కనిపెట్టింది నిక్సన్. డాప్లర్ ప్రభావం క్రిస్టియన్ డాప్లర్. రాబర్ట్ వాట్సన్ వాట్. ధ్వని రికార్డు పునరుత్పత్తి పౌల్సన్. కుక్కలు 50,000 హెచ్జెడ్ వరకు, గబ్బిలాలు 1,00,000 హెచ్జెడ్ వరకు ధ్వనిని వింటాయి. డాల్ఫిన్ 1,00,000 హెచ్జెడ్ల పౌనఃపున్యం గల ధ్వనిని ఉత్పత్తి గురిచేస్తాయి. పిల్లన గ్రోవి విసిల్ రేడియో పనిచే ధర్మం అనునాదం. కింది వానలో ఏ రోజు ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది? 30 డిగ్రీల సెంటీగ్రేడ్ల వద్ద తడి రోజు. క్రింది వానలో ఏ పదార్థం ఎందు ధ్వని జనించదు మరియు ప్రయాణించజాలదు? రబ్బరు. క్రింది వాటిలో ఏ పదార్థం ఎందు ధ్వనివేగం ఎక్కువ? నీరు. గుసగుసలాడుతున్నప్పుడు 20-30 dB, టెలిఫోన్లో 60 dB, జెట్ విమానం 100-200 dB, ట్రాఫిక్ 80-90 dB. సముద్ర అంతర్భాగంలో గల సబ్మరైన్ జలాంతర్గం యొక్క ఉనికి, లోతు, వేగం, కదిలే దిశను కనుక్కోవడానికి తోడ్పడే సోనార్. సౌండ్ నావిగేషన్ అండ్ ట్రాకింగ్ డాప్లర్ ఫలితం ఆధారంగా పనిచేయును. ఆకాశంలో ఎగురుతున్న ఎయిర్ క్రాఫ్ట్, విమానాలు, రాకెట్స్, క్షిపణుల ఉనికిని తెలుసుకునే రాడార్. రేడియో డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ డాప్లర్ ఫలితం ఆధారంగా పనిచేయును. డాప్లర్ ఫలితం యొక్క అనువర్తనం. వాహనాల వేగంను లెక్కించే స్పీడ్ గన్ అనే పరికరం పనిచేయుట. తుఫానుల ఉనికిని ముందుగా తెలుసుకొనుటకు. సూర్యుని ఆత్మ భ్రమణ దిశ, శనిగ్రహం చుట్టూ ఉన్న రంగుల వలయాలను తెలుసుకోవడానికి. గాలి సాంద్రత తగ్గితే దానిలో ధ్వనివేగం పెరుగును. ధ్వని బహుళ పరావర్తనం అనే ధర్మం ఆధారంగా పనిచేసే పరికరం స్టెథోస్కోప్. లోతైన లోయలు, గనుల లోతును కనుగొనేది. 2 ఎత్తైన భవనాలు, పర్వతాల మధ్య దూరంను కనుగొనడానికి ఉపయోగించే ధ్వని ప్రతిధ్వని. రాడార్ ఉపయోగం. విమానాలు, క్షిపణుల ఉనికి, వాటి గమనాన్ని శోధించడం. మాక్ నెంబర్ను దేనిలో ఉపయోగిస్తారు? మాక్ నెంబర్ ధ్వనిలో ఉపయోగిస్తారు. ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే పరికరం మైక్రోఫోన్. ధ్వని రికార్డు చేయడాన్ని ఆడియోగ్రఫీ అంటారు. ధ్వని అత్యధిక వేగంతో ప్రయాణించే పదార్థం ఉక్కు. ధ్వని తరంగాలు దేనిలో ప్రయాణించలేవు? శూన్యంలో ప్రయాణించలేవు ధ్వని తరంగాలు. అతి ధ్వనులను వినగలిగే జీవులు. డాల్ఫిన్, కుక్క, గబ్బిలం. పిడుగుపడే సమయంలో మెరుపు కనిపించిన తర్వాత ఉరుము వినబడుతుంది. దీనికి గల కారణం ధ్వని వేగం కాంతి వేగంతో కంటే తక్కువ. లోహ ఫలకాల్లో ఉన్న పగుళ్లను గుర్తించడానికి ఉపయోగించే తరంగాలు అతిధ్వనులు. కాంతితో పోల్చినప్పుడు ధ్వని ప్రదర్శించిన ధర్మం ధ్రువణం. మన దేశంలో ప్రతిధ్వని వినిపించే స్థలం ఎక్కడ ఉంది? కేరళ. ధ్వనిబంధక గదుల నిర్మాణంలో ఉపయోగించే పదార్థం స్వచ్ఛమైన ప్లాస్టిక్, రబ్బర్, థర్మాకోల్. గాలిలో ధ్వనివేగం దీనిపై ఆధారపడి ఉండదు. వాయు పీడనం. 2 ధ్వనుల మధ్య తేడా గుర్తించేందుకు వ్యక్తికి కావలసిన కనీస సమయం ఎంత ఉండాలి? 1/10 సెకండ్. ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఎకాస్టిక్స్.
ఏ ధ్వని ధర్మం వల్ల ప్రతిధ్వని వినిపిస్తుంది? పరావర్తనం. గర్భస్థ శిశువు సంబంధించిన పరీక్షకు ఉపయోగించబడు తరంగాలు అతిధ్వనులు. క్రింది వాటిలో ధ్వని తీవ్రతకు ప్రమాణమేది? డెసిబెల్. చిన్నపిల్లలు మరియు స్త్రీల కంఠస్వరం కీచుగా ఉండడానికి కారణం పౌనఃపున్యం ఎక్కువగా ఉండటం. క్రింది వాటిలో ధ్వనివేగం దేనిలో ఎక్కువగా ఉంటుంది? ఇనుము. వాయు ఉష్ణోగ్రత పెరిగితే ధ్వనివేగం ఏమవుతుంది? పెరుగుతుంది. గాలిలో తేమ శాతం పెరిగితే ధ్వనివేగం ఏమవుతుంది? పెరుగుతుంది. యాంత్రిక తరంగాలు ప్రసరింపచేసే యానకాలు కలిగి ఉండేవి. స్థితిస్థాపకత మరియు జడత్వం. భవన ధ్వని శాస్త్రానికి పునాది వేసిన శాస్త్రవేత్త W.C. సబైన్. ఒక వస్తువు సహజ పౌనఃపున్యం దేనిపై ఆధారపడి ఉంటుంది? స్థితిస్థాపకత, ఆకార పరిమాణాలు, కంపన పరిమితి. భూకంపాలు సంభవించినప్పుడు, అగ్నిపర్వతాలు పేలినప్పుడు ఉత్పత్తయ్యే తరంగాలు శ్రవ్య ధ్వనులు, పరశ్రవ్య ధ్వనులు, అధ్వనులు. ధ్వనివేగం ఈ క్రింది వాయువులో గరిష్టంగా ఉండును? హైడ్రోజన్. ధ్వనికి దాని ప్రతి ధ్వనికి ఈ క్రింది విషయంలో తేడా ఉంటుంది? ధ్వని తీవ్రత. ఆగి ఉన్న పరిశీలకునికి తన వైపు వస్తున్న ధ్వని జానక పౌనఃపున్యం ఈ క్రింది విధంగా వినిపిస్తుంది. పౌనఃపున్యం పెరుగుతున్నట్లు. అతిధ్వనులు గబ్బిలాలు, పరశ్రవ్యములు, పాములు. సాధారణ ధ్వనులు మానవుడు, అతి నీలలోహిత తేనెటీగలు. సాధనములు వాటిలో ఉపయోగించబడు తరంగం దృశ్యము. సోనార్ అతిధ్వనులు. రాడార్ రేడియో తరంగాలు. లీడర్ లేజర్ కిరణాలు. నైట్ విజన్ కెమెరా పరారుణ కిరణాలు. తరంగాల స్వభావం. యాంత్రిక తరంగాలు ధ్వని, విద్యుదయస్కాంత, కాంతి, కాస్మిక్ కిరణాలు, ప్రాథమిక కణాలు తరంగాలు, కాథోడు కిరణాలు, ఎలక్ట్రాన్లు. కుక్కలు అతిధ్వనులను రాడారు యందు ఉపయోగిస్తారు. అతిధ్వనుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ధ్వని తీవ్రత కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది. ధ్వని స్థాయిత్వం అనున్నది పౌనఃపున్యం పైన ఆధారపడి ఉంటుంది. ధ్వనివేగం అనున్నది యానక స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. కంపన కణాలలో మాత్రమే ధ్వని జనిస్తుంది. క్రింది వాటిలో సరైనది కానివి అంటే జలాంతర్గామిని బుస్మెల్ కనుగొన్నాడు. జలాంతర్గామి అనున్నది ధ్వని వక్రీభవనం ఆధారంగా పనిచేస్తుంది. స్పీడు లేజర్ గన్ పనిచేయట యందు డాప్లర్ ఫలితం ఇమిడి ఉంటుంది. ఈ పరికరం ఉపయోగించి వాహనములను వేగమును నమోదు చేయవచ్చును. నిశ్శబ్ద మండలాలు పరిధిలో లేనిది ఏది? సినిమా థియేటర్లు. ఆసుపత్రులు, విద్యాలయాలు, న్యాయస్థానాలు, నివాసిత ప్రాంతాలు నిశ్శబ్ద మండలాలని చెప్పవచ్చు. ధ్వని తీవ్రత డెసిబెల్. ధ్వని పౌనఃపున్యం హెర్ట్జు. సూపర్ సోనిక్ వేగం మాక్ సంఖ్య. ధ్వనివేగం మీటర్ సెకండ్ అనుకోండి. ఘన పదార్థములను వేడి చేసినప్పుడు వాటి ధ్వనివేగం పెరుగును. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఘన పదార్థములలో కణముల కంపనాలు పెరుగుతాయి. వాయువుల యందు హైడ్రోజన్లో ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది.
మాకోమీటర్ ఎగిరే వస్తువుల వేగంను కొలుచుట. పాతోమీటర్ సముద్ర లోతును కొలుచుట. ఆడియోమీటర్ ధ్వనిని కొలుచుట. ధ్వని వేగం దృష్ట్యా క్రింది పదార్థాలను గరిష్టం నుండి కనిష్టం వరకు అమర్చవచ్చును. వజ్రం, గాజు, నీరు, గాలి. ధ్వని కాలుష్యం వలన చెడు ఫలితం ఏది? మెదడు మరియు నడి వ్యవస్థ దెబ్బతినడం, అసహనం మరియు కోపం పెరగడం, చిన్న పిల్లలు మరియు గర్భిణీ స్త్రీల్లో తీవ్ర ప్రభావం చూపబడును. అతిధ్వనుల ఉత్పత్తి పీజో విద్యుత్ ఫలితం జలాంతర్గామి బుష్నెల్, సోనర్, నిక్సన్. దిస్ వీడియో